రేయ్, హైదరాబాద్ మొత్తం కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా వైష్ణవ్ పేరుతో చదువుతున్న వాళ్ళు 16 మంది ఉన్నారా? అసలు వైష్ణవి 7th క్లాస్ 10th క్లాస్ చదువు ఆపేస్తుంటే. ఇది జనాభా లెక్క లిస్ట్ రా. ఇందులో వైష్ణవ్ అనే పేరున్న వాళ్ళు 200 మంది ఉన్నారు. అందులో 20 ఏళ్ల వాళ్ళు 16 మంది. అంటే ఈ 16 మందిలోనే వైష్ణవ్ ఉందన్నమాట. షటప్. నేను ముందే చెప్పాను కదా. ఏం చెప్పారు మేడం? వైష్ణవ్ అని పేరు వేయాలని. ఏంటయ్యా ఇది? రేపే పెళ్ళని తెలుసుగా. చెక్కే వెళ్ళాడని ఇప్పుడు చెప్తావేంటి? ఆంటీ, ఏంటి? మీ అమ్మాయి పేరు వైష్ణవా? కాదు, నా పేరు వైష్ణవి. ఓ సారీ సారీ. హెల్ప్ మీ, నా బ్యాగ్. దీన్ని కవర్ చేయండి. బీ ఫాస్ట్. అన్నీ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నాయి బాబు, థ్యాంక్ యూ. ఉంటాను. శ్రీ, ఏమైందిరా? రే, మాట్లాడమేంట్రా? నిన్నరా శ్రీ? ఏంటలా స్టాచ్యూలో అయిపోయావు? వైష్ణవి ఎక్కడరా? ఏంటి వైష్ణవరా? వైష్ణవా? ఎక్కడా? ఎరా వీడు ఆపడా? వైష్ణవి మిస్ అయిందన్న టెన్షన్ ఆడు బుర్రలో నుంచి పోయేంత వరకు ఆపడరా వీడు. అసలు ఆ అమ్మాయి వైష్ణవి నమ్మకం ఏంట్రా? సంపెంగ పువ్వుని చూడకుండానే వాసన చూసి ఎలా చెప్తాము, అలాగే ఆ అమ్మాయి చేతి స్పర్శ తగలగానే నాకు అర్థమైందిరా. 14 ఏళ్ల క్రితం ఈ చేయి పట్టుకున్న వైష్ణవి చేయరా అది. శ్రీ, ఒరే శ్రీ, నిన్ను ఇప్పుడే టీవీలో చూసాను రా. నన్ను టీవీలో చూడడం ఏంట్రా? అవునరా, నిన్న నువ్వు ఆ దొంగను పట్టుకోవడానికి వాడు వెంట పడ్డావే. అప్పుడు నువ్వు ట్రక్ కింద పడబోతుంటే ఒక అమ్మాయి వచ్చి కాపాడిందే. అది టీవీలో చూపించారా? ఏ టీవీ? మా టీవీలో. మా టీవీయా? అదిగో ఆ అమ్మాయరా. శ్రీ
వాడు దిలీపే కదా. ఏయ్, అరే కనిపెట్టేశాను రా. ఏం కనిపెట్టావురా? అదే ఆ రోజు మనం టీవీలో చూసాం చూడు, ఆ, అమ్మాయి మన కాలేజీలోకే వస్తుందిరా. అలాగా? రేయ్ మురళి, నువ్వు వెళ్ళి ఆమె చేతి మీద చూడు, పచ్చబొట్టు ఉంటుంది. టాలెంట్ చూపిస్తా. చూడరా. ఏం చేస్తున్నావు? బిఈ సెకండ్ ఇయర్ చేస్తున్నా. అది తెలుసులే, ముందు దూరంగా జరుగు. అబ్బా అంటరాని తను నేరం తల్లి. కేసు పెడితే ఇక్కడి నుంచి మిమ్మల్ని నేరుగా జైలుకి తీసుకెళ్తారు తెలుసా? మాకు తెలుసులే, నువ్వు నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. ఏయ్ వెళ్ళమన్నానా? చెప్పేది నీకే, వెళ్ళి ఇక్కడ నుంచి. హే మహతి, హాయ్, లుక్ ఎట్ దిస్ యు టూ. ఇప్పుడు పేరు చెప్తుంది చూడు, ఇప్పుడు పేరు చెప్తుంది. ఏంటి దద్దోజనం నువ్వు ఇక్కడ? చాలా హ్యాపీ టు సీ యు. ఇందాకే మంచి ఛాన్స్ మిస్. హాయ్, మీట్ మై ఫ్రెండ్స్ వర్ష, లత. హాయ్. హలో. ఇప్పుడు చెప్తుంది. హాస్టల్లో. ఒరే బోసుని చూడు, వీడు మన కాలేజీలో స్పెసిమెన్ రా. ఏం చెయ్యొద్దంటే అదే చేస్తాడు వీడు. హలో హలో, హలో. నా పేరు బోస్. ఓ ఐ సీ. హే వెయిట్ వెయిట్. 52 kg. ఓ, బరువు చెప్పడానికి అభ్యంతరం లేనప్పుడు కొలతలు కూడా చెప్పాలి. మీరు టైలర్ అయితే అలాగే చెప్పేదాన్ని. చా, నువ్వేమి చెప్పనక్కర్లేదు. లీవ్ మై హ్యాండ్. నేనే కొలుకుంటానే. యు ఏది? డోంట్ బ్రేక్ ఇట్. ఆగు. పచ్చబొట్టు అంటే ఈ బొమ్మకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. ఎవడే వాడు? ఏదో పేరు చూడు, విష్ణునా? అదే మరి బాయ్ ఫ్రెండా లేక ఉద్బీనా? మొన్న రాత్రి ఏం చెప్పానో గుర్తుందిగా? ఏ, దానికి ఆన్సర్ ఇప్పుడు ఇమ్మంటావా? దంపుడు బియ్యంలో కారం కలుపుకొని తినేవాడి నేను, సాంబార్లో ఇడ్లీ వేసుకొని తినేవాడి.
శ్రీ భలే బుద్ధి చెప్పారా? అవునా? లేకపోతే వాడు నా వైష్ణవి చేయి పట్టుకుంటాడా? ఒరే శ్రీ, నేను ఇండియాకి ప్రెసిడెంట్ అయినా వచ్చామో గానీ వైష్ణవ్ మాత్రం కనిపిస్తుంది అనుకున్నా, కనిపించింది. నువ్వు పార్టీ ఇవ్వాలరా? రాత్రి రావనేమనరా? ఒరేయ్ మాకు పగలే పార్టీ కావాలి. పగలా బాగుండదురా. ఓకే. బీర్, సిగరెట్. ఏంట్రా అలా కుక్కిన పెనుల్లా కదలకుండా వెళ్తున్నారు? ఇది కాలేజీ గ్రౌండ్ అనుకున్నారా లేకపోతే బార్ అనుకున్నారా? అబ్బే మేము తాగలేదు సార్, కావాలంటే వాసన చూడండి. ఏంట్రా ఎవరుకున్నారు? ఎవరుకున్నారా? నోరా డ్రైనేజ్ కాలువరా? ఏంట్రా? సార్ 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 ఓకే ఓకే ఓకే. ఏంట్రా? సార్ ఇది చిన్నపిల్లలు సార్, పొరపాటు అయింది సార్. అవతల వైష్ణవి చూస్తున్నా. నోరు మూయ్. రేయ్, బీరు బీర్ ఎక్కడ తాగుతారా? బీర్ ఎక్కడ తాగుతారా? బీర్ ఎక్కడ తాగుతారు? బార్లో సార్. మరి మరి ఇక్కడ ఎందుకు తాగుతున్నారా? ఇక్కడ తాగితే 50 రూపాయలు సార్, అదే బార్లో తాగితే 200 రూపాయలు సార్. అదే సంగతి. మరి సిగరెట్లు ఎక్కడ కలుస్తారా? సిగరెట్ సిగరెట్ ఎక్కడ కలుస్తారా? సిగరెట్ ఎక్కడ కలుపుతారా? ఓయే వద్దు. ఓయేనా? ఓయే అంటే ఏంట్రా? నన్ను ఫూల్ చేస్తున్నారా? లెట్ మీ నో ది మీనింగ్ ఆఫ్ ఓయే అంటే ఏంట్రా? ఓయే అంటే ఓవర్ యాక్షన్ సార్. మరి అదే వద్దు. రేయ్, యూరిన్ ఎక్కడ పోస్తారా? ఆగు. ఓయే వద్దు, ఓయే వద్దు. యూరిన్ ఎక్కడ అరే నువ్వు ఇలా రారా. యూరిన్ ఎక్కడ పోస్తారా? ఇలా రా. అది ఆగు. యూరిన్ ఎక్కడ పోస్తారమ్మా? అమెరికాలో అయితే టాయిలెట్ లో సార్, ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ పోసేస్తారు. కరెక్ట్. మీతో మాట్లాడే ప్రయోజనం లేదురా. డైరెక్ట్ గా మీ పేరెంట్స్ తోనే మాట్లాడతా. నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. వదిలేశారా? ఓకే. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. ఇలా దొరికిపోయావంట్రా? డోంట్ వరీ మావా, ప్రిన్సిపల్ కి మన పేరెంట్స్ ఎవరో తెలియదు కదా. ఒక 5 జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి వాళ్ళే మన పేరెంట్స్ గా పరిచయం చేద్దాం, సరిపోతుందిగా. మహతి తింటుంది అక్కడ. వినాలనే కదరా చెప్పాను. బోసు 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 బోసు, నిన్ను కొట్టిన వాడిని కాలేజ్ నుంచి డీబార్ చేయించే ఐడియా ఒకటి చెప్తాను. ఎరా, ప్రిన్సిపాల్ గారు మీ బ్యాచ్ తల్లిదండ్రులు మాత్రమే రమ్మన్నారంటే మీరేం ఏదో పని చేశారా? మే ఐ కమ్ ఇన్ సార్? మీరు మీ స్టూడెంట్స్ శ్రీ కృష్ణ మురళిల పేరెంట్స్. శ్రీ కృష్ణ మురళి. ప్రిన్సిపల్ గారు,
మా వాడు పొరపాటు చేశాడు. దయచేసి ఈసారి క్షమించి టీబార్ మాత్రం చేయకండి. అబ్బా ఎంత గొప్పగా చెప్తున్నావు డైలాగు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది చెప్పడానికి ఎంత ఇచ్చాడు? ఎంత ఇవ్వడం ఏంటండి? ఎంత ఇవ్వటం ఏమిటండి? పవట కప్పుకుని చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బో నువ్వేంట్రా అచ్చు సబ్ ఇన్స్పెక్టర్ అరిసినట్టు అరుస్తున్నావు. ఈ డ్రెస్ నీకు బాగా సూట్ అయిందిరా. డ్రెస్ మాడదే ఉండరు. నువ్వేం చేస్తుంటావురా? దోమలు కూడా ఎస్ఐని. దోమలు కూడా ఎస్ఐ? అరే నువ్వు గారు, మా పిల్లల మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం మీరు ఇలా మిస్బిహేవ్ చేయడం ఏం బాలేదు. సారీ చెప్పాం కదా. అచ్చా కళ్ళజోడు సూటు నువ్వు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నావు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీషు అంటే కోట్ వేసుకున్నాను కదా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వు. ప్రిన్సిపల్ గారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు. ఏంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? ఆ విషయం నువ్వు నాకు చెప్తున్నావా? ఏంటి నా భార్య మీద చేస్తున్నావు? అబ్బో నీ భార్య అచ్చు నీ సొంత భార్యలా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. రే నువ్వు జమీందారు కరెక్ట్ సూట్ అయ్యవరా? ఏంట్రా ఈ మీసాలు పెట్టుడు మీసాలా ఒరిజినల్? అబ్బో ఒరిజినల్ మీసాలు ఏంట్రా కొడతావా? కొడతావు నన్ను? నీకేదో పిచ్చి పట్టిందా? మీ చైర్మన్ కంప్లైంట్ చేశారంటే చైర్మన్ కాకపోతే ఎంపీ చేసుకో. ఎంపీ కంటే మినిస్టర్ చేసుకో. హలో చైర్మన్ గారు, నేను ఇండస్ట్రియలిస్ట్ ఎంఎం నాయుడు మాట్లాడుతున్నాను. ఈ ప్రిన్సిపల్ చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు. పిచ్చెక్కిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. పేరెంట్స్ చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఓసారి మీరే మాట్లాడండి. నాకు పిచ్చెక్కిందా? అవును మాట్లాడు. హలో నమస్కారం సార్. ఏమయ్యా వీరభద్రరావు, ఏంటి సార్ ఆయన చెప్పింది నిజమేనా? పేరెంట్స్ కొడుతున్నావా? వాళ్ళ పేరెంట్స్ కాదు సార్, జూనియర్ ఆర్టిస్టులు, డైలీ పేమెంట్ వాళ్ళు. షటప్. ఇప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడింది ఎవరో తెలుసా? ఎంఎం నాయుడు గారు. ఎంఎం నాయుడు గారు వాడు పొందగా సార్, జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రా యాక్టింగ్. నోర్మోయ్, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన తలుచుకుంటే మన కాలేజీలు లాంటి 100 కాలేజీలు కట్టించగలడు. ఏంటి సార్ ఆయన ఒరిజినల్? బుద్ధి లేకుండా ఒరిజినల్ డూప్లికేట్ అంటావేంటి? ఆయన నేను చెప్తుంటే. సార్ 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 సారీ సార్. సారీ లేదు గిరి లేదు, యు ఆర్ సస్పెండెడ్. సార్ నువ్వెక్కడ దొరికావరా? నాకు కాలేజీలో కుర్రోళ్ళు కొట్టుకోవడం చూశాను. నువ్వేంట్రా నా జీవితం మీదకి వచ్చావు? శ్రీ వాళ్ళ ఫాదర్ చాలా ఇన్ఫ్లుయెన్సర్ ఫెలో. నన్ను సస్పెండ్ చేసి అవతల పడేశారు. నేను నా భార్య పిల్లలు కలిసి ఏ రైలు కింద తలపెట్టి చచ్చిపోవాలరా? ఆ పాప నీకే చుట్టుకుంటా. సార్ నాకు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్కారం సార్. నమస్తే సార్. క్యాంటీన్కి వచ్చే పార్టీ బసు మహతి, నువ్వు నా ప్రేమికురాలను అనుకున్నాను, కానీ ఆ శ్రీగారితో చేరి నన్ను ఫోన్లు చేస్తావు అనుకోలేదు. ఈ రోజుతో మన ప్రేమ గుడ్ బై. బసు నేను చెప్పా. బసు ఎలా ఉంది మన కిక్కు? చిన్నప్పుడు అమ్మ దగ్గర తాగిన పాలు కక్కే లెవెల్లో ఉందా? ఇప్పుడు తెలిసిందా? నువ్వు చేసింది ఏమైనా ఘనకార్యం అనుకుంటున్నావా? ఈ వయసులో ప్రిన్సిపల్ గారి ఉద్యోగం తీయించేశావు. హృదయం లేని నీకా అతనిగా? ఈ అవమానం తట్టుకోలేక నా స్నేహితురాలకి ఏమన్నా అయితే ఆ పాపం నీదే. ర్యాగింగ్ చేశాడని బోసుని కొట్టావు. 10 మందిలో నా చేతి మీద పచ్చబొట్టు ఉందని అల్లరి ఎలా చేశావు? ఈ కాలేజ్ రౌడీ ఎవరు? నువ్వా బోసా? అది కాదు వైష్ణవి. చాలు, నువ్వేం చెప్పదలుచుకున్నా ప్రిన్సిపల్ గారికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించిన తర్వాత మాట్లాడు. వైష్ణవి నిన్ను అనవసరంగా అపార్థం చేసుకుంది. నువ్వే తన చిన్ననాటి స్నేహితుడు అని చెప్పేయచ్చు కదా. వద్దు ప్రియా, ఆల్రెడీ వైష్ణవ్ మనసులో నేను రౌడీని, చెడ్డవాడిని. ఈ రోజు నుంచి వైష్ణవ్ మనసులో ఆ ఫీలింగ్స్ పోగొట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడు దాకా నేనే తన చిన్ననాటి విష్ణు నన్ను ఎవరూ చెప్పకండి. అయితే వెంటనే మీ నాన్నగారితో మాట్లాడి ప్రిన్సిపల్ గారికి ఉద్యోగం ఇప్పించరా?